Marudhan I.M. Garu, please come on to the stage andi. And writer Vijay. తెలుగు అంటే చాలా ఇష్టం ఉంది, తెలుగు ఫిల్మ్ అంటే చాలా ఇష్టం ఉంది. సో ఐ స్పీక్ தமிழ். சத்யா என்னோட ஃபர்ஸ்ட் படம் அண்ட் ஃபர்ஸ்ட் ஹீரோ, ஃபர்ஸ்ட் ஹீரோயின், என்னோட ஃபர்ஸ்ட் ப்ரொடியூசர். ரொம்ப ஹார்ட்ஃபுல்லான ஒரு ஃபிலிம் எனக்கு பர்சனலாக. எனக்கு ரொம்ப ஒரு தமிழில் ஒரு நல்ல பேர் வாங்கி கொடுத்த ஒரு படம் இது. இதை இங்கே தெலுங்கில் எல்லா ஆடியன்ஸ்க்கும் கொண்டுட்டு போய் சேர்க்கறதுக்கு சிவா சாருக்கு ரொம்ப தேங்க்யூ, நன்றி சொல்லணும், நிறைய சொல்லணும். Rangoli gave a very big hit in Tamil industry and it all gave a very good identity for me, Amrish, Vali sir and all our co-actors. The same way I hope you all will make it happen. It is all in your hands, press and the media. Thank you for being a part of our movie Satya. So thank you so much. శ్రీ 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 శోభాతేంద్ర స్వామి ఆశీస్సులతో, మా అమ్మ ఆశీస్సులతో, మా నాన్న ఆశీస్సులతో, స్వామీజీ ఆశీస్సులతో రంగోలీ అని ఒక తమిళ మూవీని తెలుగులో సత్య అని తీసుకొచ్చాము. మీరే మమ్మల్ని బాగా సపోర్ట్ చేయాలి. చెన్నై నుంచి వస్తున్నాను కాబట్టి తమిళ్ ఒక్కటే కాదు, తెలుగు నా తమిళ్ ఒక కళ్ళు, తెలుగు ఒక కళ్ళు. తెలుగు అంటే పిచ్చి నాకు. తెలుగు సినిమాలంటే చాలా ఇష్టం. అంటే ఎవరికైనా ఏ తెలుగు సినిమా ఛానల్లో వచ్చినా చూసేవాడిని. నాన్నని పిలిచి టికెట్ బుక్ చేయాలి, నేను చూడాలి అని చూసేవాడిని అన్ని సినిమాని థియేటర్లో. అంత పిచ్చి. ఈ స్టేజ్ పవర్ నాకు తెలుసు. సో ఐఎమ్ హ్యాపీ టు బీ హియర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్స్టాగ్రామ్లో బాగా పెద్దగా హిట్ అయ్యి అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఎక్కువ మంది చూసి నాకు ఇన్స్టాగ్రామ్లో పంపించారు. మేము తెలుగు వాళ్ళు, మాకు తమిళ్ అర్థం కాదు, బట్ సినిమా మాకు చాలా నచ్చింది. సో అది ఇప్పుడు మేము మీకోసం తెలుగులో తీసుకొచ్చాము. సో దానికి శివ అంకిల్కి చాలా థ్యాంక్స్. అండ్ నాన్నగారు అమ్మగారు సపోర్ట్ లేకుండా ఇది అస్సలు ఛాన్సే లేదు. స్వామీజీ సపోర్ట్ లేకుండా అసలు ఛాన్సే లేదు. చేసుకుంటా వాళ్ళిద్దరూ నీకెందుకు, నువ్వు చేయగలవు, నువ్వు చేయి అన్నప్పుడు ఆటోమేటిక్గా నేను సరే అన్నాను. వీటన్నిటికంటే ముఖ్యంగా నేను శివ మీడియా కంపెనీ పెట్టినప్పటి నుంచి నా పక్కన అన్న నువ్వు ఏమైనా చేయగలవు, నేను ఉన్నానని చెప్పి నా టీమ్స్ ఒక 10 మంది ఉంటారు. అందులో ముఖ్యంగా 10 మందిని లీడ్ చేసే పవన్ ప్రాణంలాగా నాకు ఉండి సపోర్ట్ చేసి నువ్వు మాత్రం చేయగలవు అన్న. నీకు అందరూ 4 పడవల మీద కాలు పెట్టొద్దు అంటారు, కానీ నువ్వు 4 కాదు 6 పడవల మీద పెట్టు, మేము ఉన్నామని చెప్పి నాకు చాలా సపోర్ట్ చేశారు. అందుకే ఇదేదో చిన్న సినిమా చేస్తే వీడేంది ఇంత స్పీచ్ ఇస్తున్నాడని కాదు, కానీ ఇది ఒక జర్నీ చెప్పే ఉద్దేశమే.